ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రాను. సో ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా ఈ టాపిక్ అయితే డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో ఏం చెప్తారు? నేను చెప్తానంటే రేవంత్ రెడ్డి జగన్ బాటలో వెళ్తున్నారు సినిమా ఇండస్ట్రీ విషయంలో. మీరు చూడండి, అంటే గతంలో పుష్ప 2 సినిమా తర్వాత అసలు ప్రీమియర్స్ ఉండవు, ఇంకా రేట్ల పెంపు అనేది ఉండదు అని చెప్పారు కదా. చెప్పిన తర్వాత వెంటనే దిల్ రాజు సినిమా వచ్చింది. దిల్ రాజు ప్రభుత్వ పదవిలో ఉన్నారు కదా. సో ప్రభుత్వ పదవిలో ఉండగానే ఆయన సినిమా రాగానే సంక్రాంతికి వస్తున్నా కానీ లేకపోతే గేమ్ చేంజర్ కానీ పెంచేశారు, ప్రీమియర్లు ఇచ్చేశారు, తర్వాత రేట్ల పెంపు కూడా చేశారు. సో అదైన తర్వాత కొన్ని సినిమాలకు ఉంటుంది, కొన్ని సినిమాలకు ఉండట్లేదు. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ రాజా సాబ్ ప్రభాస్ సినిమా వచ్చింది, దానికి చివరి నిమిషంలో రాత్రి 2 గంటలకు జీవో ఇచ్చారు, ఏది ప్రీమియర్స్ గురించి. కానీ ప్రీమియర్స్ రాజా సాబ్ వేసుకోలేకపోయారు. రేట్ల పెంపు గురించి కూడా అదే జరిగింది. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్కి మాత్రం కొద్దిసేపటి క్రితం అనుమతి ఇచ్చినట్టుగా ప్రీమియర్కి కానీ, అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ క్లారిటీ లేదు. అన్ని సినిమాలకు కూడా ఇస్తున్నారు వాళ్ళు ప్రీమియర్ వేసుకోవడానికైనా. అంటే ప్రీమియర్ అంటే ముందు రోజు బెనిఫిట్ షో అనేవాళ్ళు. ఇదివరకు బెనిఫిట్ షో నిజానికి బెనిఫిట్ కోసం ఖర్చు పెట్టాలి, అంటే ఏదన్నా కాజ్ కోసం ఖర్చు పెట్టాలి. అందుకని ఆ బెనిఫిట్ షో తీసేసి 1 డే బిఫోర్ ఎవరైతే ఫ్యాన్స్లో ఉన్న ఈ స్టార్డము, ఫ్యాన్స్లో ఉన్న క్రేజీనెస్, చిరంజీవి సినిమా లేకపోతే ప్రభాస్ సినిమా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ సినిమా, అల్లు అర్జున్ సినిమా మేము అందరికంటే ఒక పూట ముందే చూసాము అని బయట వాళ్ళకి చెప్పుకోవడానికి చూసేది ఎవరు? అంత హార్డ్ కోర్ ఫ్యాన్సే కదా. ముందు రోజు రాత్రి 10 గంటలకు చూసేది, ఫ్యామిలీస్ ఎవరు చూడరు కదా. సో హార్డ్ కోర్ ఫ్యాన్స్ దగ్గర ఇంకెక్కువ డబ్బులు వసూలు. సో వాళ్ళ దగ్గర దాని రేట్లు కూడా ఇష్టం వచ్చినట్టు నిర్ణయిస్తున్నారు. సో ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే క్లారిటీ ఉంది, అన్ని సినిమాలకు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. బట్ తెలంగాణలో మాత్రం నేను అసలు ఉండదు ప్రీమియర్ షోలు అని రేవంత్ రెడ్డి అన్నారు. పుష్ప 2 తొక్కిసలాట తర్వాత అసెంబ్లీ సాక్షిగా, నార్మల్గా ఏదో బయట చేసింది కాదు. ఆ తర్వాతనేమో దిల్ రాజు సినిమాలు వస్తే ఇచ్చేశారు, తర్వాత కొన్ని సినిమాలకు ఇస్తున్నారు. మొన్న రాజా సాబ్ సినిమాకేమో ఇవ్వలేదు, ప్రభాస్ సినిమా వచ్చింది, ప్రీమియర్ షో పర్మిషన్ ఇవ్వలేదు. చివరికి కోర్టుకు వెళ్తే కోర్టు అయిపోయింది కదా ఆలోపు. బట్ ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ సినిమాకు మాత్రం అనుమతి వచ్చింది అని చెప్తున్నారు. కారణం ఏంటంటే చిరంజీవి రేవంత్ రెడ్డి ఫంక్షన్స్ కు వాటికి అటెండ్ అయ్యారు. మొన్న మీరు గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో చిరంజీవి వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్. అయితే ప్రభాస్ ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డిని కలవలేదు. మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంతకుముందు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ప్రభాస్ రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. సో జగన్మోహన్ రెడ్డి గతంలో ఇట్లే చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు? తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒక విధంగా, రాని వాళ్ళకి వేరే విధంగా. అప్పుడు టికెట్ల రేట్లు పెంచాలని ఆచార్య సినిమా సందర్భంగా చిరంజీవి వెళ్ళినప్పుడు చిరంజీవి గాని, రాజమౌళి, తర్వాత ప్రభాసు, మహేష్ బాబు వీళ్ళందరూ వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఉండే. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో చాలా ఇబ్బంది పెట్టారు. పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టిన ఫలితం జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత టార్చర్ పెట్టారు, వ్యక్తిగతంగా అననంగా బాధపడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 21కి 21 సీట్లు ఇచ్చేశారు పవన్ కళ్యాణ్కి కదా. సో ఇక్కడ రేవంత్ రెడ్డి సేమ్ జగన్ ఫార్ములా ఫాలో అవుతున్నారు. పుష్ప 2 సినిమా వరకు కూడా ఒక ఫంక్షన్ లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు అంటే ముఖ్యమంత్రి పేరు గుర్తుకు రాలేదు రేవంత్ రెడ్డి అని కూడా. నిజానికి రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ తెలియకేం కాదు. ఫిలిం నగర్ క్లబ్ లో, ఎఫ్ఎన్సీసీ క్లబ్ లో రేవంత్ రెడ్డి మెంబర్. ఆ మెంబర్ ఉన్నప్పుడు చిన్నప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళంతా ఎఫ్ఎన్సీసీ క్లబ్ లో ఆడుకునేవాళ్ళు. టెన్నిస్, క్రికెట్ ఎఫ్ఎన్సీసీ క్లబ్, ఫిలిం నగర్ క్లబ్ లో 2000 ఆ సమయంలో ఆడుకునేవాళ్ళు. తెలియకేం కాదు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. బట్ అయినా సరే ఆ ముఖ్యమంత్రి పేరు సమయానికి గుర్తుకు రాకపోవడం అవన్నీ వల్ల ఎస్ ఇట్లా చేస్తారా? సో సినిమా అంటే ఒక్క అల్లు అర్జున్ మీద ఉన్న కోపం కాదు, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ముఖ్యమంత్రిగా తనను గుర్తించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బర్త్డే విషెస్ చెప్పలేదు. ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇంకా పవర్ వాళ్ళ చేతిలో లేదు, ఇంకా కేటీఆర్ చేతిలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నది అన్న ఒక భావన ఉన్న నేపథ్యంలో పుష్ప 2 సమయంలో ఆయన అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, తర్వాత రిలీజ్ కావడం, తర్వాత సినిమా ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ సందర్భంగా కూడా, నవీన్ యాదవ్ ఎన్నిక సందర్భంగా కూడా, జూబ్లీహిల్స్ లో ఎన్నిక జరిగినప్పుడు కూడా రేవంత్ రెడ్డి
చాలా క్లియర్గా ఏం చేశారంటే 20% ఏదైతే ఈ బెనిఫిట్ షోలు ప్రీమియర్స్ కానీ లేకపోతే టికెట్ హైక్ రేట్లో 20% సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వండి అని చెప్పారు. దాని జీవో కూడా తీసుకొచ్చారు సినిమా కార్మికుల సంక్షేమం కోసం. సో ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్కేమో మనకు పర్మిషన్ ఇచ్చారు, కానీ రాజాసాబ్కు పర్మిషన్ ఇవ్వలేదు. దీని వెనుక ఏమంటారంటే రాజాసాబ్ విషయంలో ప్రభాస్ కలవలేదు ఎన్నడు కూడా రేవంత్ రెడ్డికి, తలొగ్గలేదు కాబట్టి రాజాసాబ్కి ఇవ్వలేదు, ప్రీమియర్ షోలు ఇవ్వలేదు. అయిపోయిన తర్వాత రాత్రి 2 గంటల తర్వాత ఇచ్చారు, అప్పటికి ప్రీమియర్ షోలకు పర్మిషన్ రాలేదు. ఆంధ్రప్రదేశ్లోనే వేశారు, తెలంగాణలోనే వేయలేదు. హీరోలకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా కొద్దిమందికి, ఏంటంటే ఈ పొలిటికల్ రాజకీయ నేతల్ని మేమెందుకు కలవాలి, మేమెందుకు మా టికెట్ రేట్ల గురించి అడుక్కోవాలి అన్న విధంగా వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి మరెందుకు ఆ విధంగా చేశారో తెలీదు. మేబీ ప్రభాస్ కొంచెం కేటీఆర్కు సన్నిహితుడు, సంతోష్కు సన్నిహితుడు అని కూడా చెప్తూ ఉంటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా ప్రభాస్ తీసుకొని ఒక చోట ప్రభాస్ దత్తత కూడా తీసుకున్నారు. సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఒక అడవిని కూడా దత్తత తీసుకున్నారు. సో మేబీ రేవంత్ రెడ్డి తను కలవలేదని కూడా అనుకోవచ్చు. ఇవాళ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఈ టికెట్ రేట్ల గురించి క్వశ్చన్ చేస్తే నాకింత విషమిచ్చి చంపండి కానీ ఈ క్వశ్చన్స్ అడగండి అన్నారు. ఆ సినిమా రేట్లు దాని గురించి చాలా చాలా పబ్లిక్ ఫోరమ్స్ లోనే ఎక్స్ప్రెస్ చేశారు. సినిమా రేట్ల గురించి నాన్నెవరు అడగట్లేదు, నాకు తెలియకుండా జరిగిపోతుందని చెప్పి ఒక ఆరోపణ ఉంది. రోహన్ రెడ్డి చూసుకుంటున్నారు, రేవంత్ రెడ్డి సన్నిహితుడు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రోహన్ రెడ్డి సినిమా టికెట్ల విషయాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా త్రూ రోహిన్ రెడ్డి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి కలుస్తున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైపాస్ చేస్తున్నారు. ఈ టికెట్ రేట్ల హైక్స్, జీవోస్ అన్ని కూడా ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కోమటిరెడ్డికి తెలియకుండా అని చెప్పి. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన బయట ఉంటే కూడా పీసీఆర్ ప్లే చేస్తారు. సో ఆ బయటలో చాలా క్లియర్ గా చెప్పారు, ఆ సినిమా టికెట్ల హైక్ గురించి నాకు తెలియదు, పుష్ప 2 తర్వాత నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, దానికి జీవోలు ఎట్లా వస్తున్నాయో ఏందో తెలియట్లేదని. గతంలో కూడా 2-3 సార్లు అదే ఒపీనియన్ ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఈ సినిమా టికెట్లకు సంబంధించి ఎట్లా ఇక్కడ నుంచి ఉండవని ఆయన చెప్పడం, ప్రీమియర్స్ ఉండవు, హైక్స్ ఇవ్వము అని ఆయన చెప్పడం, ఇంకోవైపు జీవోలు రిలీజ్ కావడం. సో సినిమాటోగ్రఫీ మంత్రి పేరుకు మాత్రమే ఉంది, అల్టిమేట్ గా నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకుంటున్నారు. త్రూ రోహన్ రెడ్డి ద్వారా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ముఖ్యమంత్రి కలుస్తున్నట్టుగా చెప్తున్నారు. మాట్లాడదాం, మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతం. ఆయన ఈ టికెట్ హైక్స్ గురించి వద్దని చెప్పి హైకోర్టులో కేసు వేసిన వ్యక్తి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే.